మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నాయా? మీరు మొదలుపెట్టిన ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతున్నాయా? అయితే ఈ మొక్కలను మీ ఇంట్లో పెంచుకోవాల్సిందే. మీ ఇంటికి ఆనందాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ మొక్కలేంటి, వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. హిందువులు తులసిని పవిత్రమైన మొక్కగా భావిస్తారు. దేవతా స్వరూపిణిగా తులసిని భావించి నిత్యం పూజిస్తారు. పల్లెటూళ్లలో నేటికి ప్రతి ఇంటిలోనూ తులసి కోట కనిపిస్తుంది. ఇటు పట్టణాల్లోని అపార్ట్మెంట్లలోనూ చిన్న చిన్న కుండీలలో తులసిని పెంచి ఆరాధించడం మనకు తెలిసిందే. సకల శుభాలను తీసుకొచ్చే లక్ష్మీదేవి స్వరూపంగా తులసిని హిందువులు భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసం ఉంటారని పురాణ వచనం. పవిత్రమైన తులసి ఆకులు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఇక వెదురు మొక్కను కూడా చాలా మంది పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఫెంగ్ షుయ్ వాస్తులో ఈ మొక్కను ప్రశాంతత, కీర్తి ప్రతిష్టలు, డబ్బు, అదృష్టాన్ని తెచ్చే మొక్కగా చెబుతారు. దీనిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వటము మంచిదేనని బౌద్ధులు విశ్వసిస్తారు. అందుకే పలు తూర్పు ఆసియా దేశాలలో చాలా మంది తమ ఇంటి ఆవరణలో వెదురు మొక్కలను పెంచుకుంటారు. ఇక సంపదను ఆకర్షించే మొక్కలలో మనీ ప్లాంట్ కూడా ఒకటి. ఇది విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని పలువురి విశ్వాసం. ముఖ్యంగా ఇది ఆర్థిక సమస్యలను తగ్గిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటి ఆగ్నేయ మూలను పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని, ఈ మొక్కను ఎవరికి బహుమతిగా ఇవ్వకూడదని పలువురి విశ్వాసం. ఇక అదృష్టాన్ని తెచ్చే మరో మొక్క జెడ్ ప్లాంట్. ఈ మొక్క పెరుగుదలకు తగినట్టుగానే దానిని పెంచే వ్యక్తి జీవితంలో సక్సెస్ ఉంటుందని చెబుతారు. జెడ్ మొక్క స్నేహం, కుటుంబ స్నేహ బంధాలను బలోపేతం చేస్తుందని నమ్ముతారు. అలాగే ఆర్థిక సమస్యలను ఇది దూరం చేస్తుందని చెబుతారు. అలాగే ఉసిరి చెట్టును కూడా దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. లక్ష్మీ స్వరూపమైన ఉసిరి చెట్టు, దాని కాయలు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనవిగా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో పెంచాలి. ఈ దిశలో ఉసిరి చెట్టు ఉంటే ఆ ఇంట్లో సంపద, శాంతి నెలకొంటాయని భావిస్తారు.